హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. డే 5 వన్ డే లేట్ అవుతుంది రివ్యూ. కొన్ని అనివార్య కారణం వల్ల చేయలేకపోయాం. బట్ నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ టైం అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ నెక్స్ట్ మాట్లాడతాం డే 5 ఎలా జరిగింది. మన వాళ్ళు ద హిస్టారిక్ విన్ ని క్రియేట్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. రికార్డ్స్ కొంచెం స్టోక్స్ అన్న కాంట్రవర్సీ థింగ్ గురించి మాట్లాడదాం. అన్ని మాట్లాడదాం. ఫస్ట్ మీరు కానీ వీడియో చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఆ, వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు కానీ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవర్ కంటెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. యా, లెట్స్ గో. ఇండియా ఫైనల్లీ సెకండ్ టెస్ట్ గెలిచింది. ఇంతవరకు ఎడ్జ్ లో టెస్ట్ గెలవలేదు, 8 టెస్ట్లు ఆడితే. సో ఇది నైన్త్ టెస్ట్ అయింది. ఫస్ట్ టైం అక్కడ లో గెలిచింది. ఫస్ట్ టెస్ట్ కూడా గెలిచేటోళ్ళు మంచిగా కొంచెం 2-0 ఉండేది. బట్ ఏం కాదు, మన వాళ్ళు ఇప్పుడు 1-1 ఉంది, సిరీస్ లెవెల్ అయింది. డే 5 రోజు మన బౌలర్స్ రఫ్ ఆడించారు. అసలు మామూలు కాదు. ప్రతి బౌలర్, ఎస్పెషల్లీ ఆకాష్ దీప్, ఫస్ట్ బౌలర్ ఇండియా టాప్ ఆర్డర్ ని ప్రతి ఒక్కరిని వితౌట్ ఫీల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బౌల్ చేసిన వాళ్ళు. ఏమన్నా వేసాడు నా బాల్స్. కదా. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం మొత్తం ఫ్లాట్ పిచ్ ఉండే. ఏదైనా డిఫరెన్స్ ఉందంటే జస్ట్ ఆ న్యూ బాల్ తోటి ఆ బౌలింగ్ చేసి ఒక ఫస్ట్ 20 ఓవర్స్ ఉన్నాయి చూడు, అదే డిఫరెన్స్. ఇంగ్లాండ్ బౌలర్స్ వికెట్ తీయలేకపోయినరు, మన ఇండియన్ బౌలర్స్ వికెట్ తీసిండ్రు. అదే డిఫరెన్స్ అయింది లాస్ట్ కి. ఆ వికెట్స్ వల్లనే ఇండియా సెకండ్ టెస్ట్ గెలిచింది. కానీ ద మెయిన్ ఏంటంటే ఆకాశ్ దీప్ బౌలింగ్ లో లెన్స్, పర్ఫెక్ట్ లెన్స్ వేసాడు. అది మనలు ఒక బుమ్రా, సిరాజ్ ప్రెసిడెన్స్ వెళ్ళిపోయాడు. కానీ ఆకాశ్ దీప్ పర్ఫెక్ట్. ఒక బాల్ వన్ నాట్, అదర్ బాల్ ఏదో బాల్ వికెట్ వస్తుంది లైన్ వేస్తుంటే. అదే ప్రూవ్ చేశాడు ఈరోజు. ఈ రోజు అంటే ఐ మీన్ బట్ ఆ, ఈ సెకండ్ మెయిన్ టెస్ట్ గా ఈ సెకండ్ టెస్ట్ లో చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది ఇండియా. సో శుభ్మన్ గిల్ చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిండు. ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఏషియన్ కెప్టెన్ టు హిట్ ఏ డబుల్ సెంచరీ ఇన్ సేనా కంట్రీస్. అదొకటి. మళ్ళీ ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు హిట్ 200 ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ 150+ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. అది అది మళ్ళీ సెకండ్ హైయెస్ట్ ప్లేయర్, రెండు ఇన్నింగ్స్ లో స్కోర్ కలిపి చూసుకుంటే మొత్తం టోటల్ ఉమ్, హైయెస్ట్ లో సెకండ్ హైయెస్ట్ ప్లేయర్. అసలు క్రేజీ, మొత్తం దీని రికార్డ్స్ అన్ని బ్రేక్ దీని చేసిండు. గురించి ఇంకోటి మాట్లాడాలన్నా, టోటల్ సిరీస్ లో ఇన్ని టాప్ రన్స్ ఉంటాయి కదా. కేవలం సెకండ్ టెస్ట్ తోనే సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు శుభ్మన్ గిల్. అదే కదా, విరాట్ కోహ్లీ 2018 లో ఇంగ్లాండ్ లో కొట్టిన స్కోర్స్ కంటే శుభ్మన్ గిల్ రెండు టెస్ట్ లోనే దానికంటే ఎక్కువ రన్స్ కొట్టేసిండు. ఇంకా ఆ, నేను చెప్పా కదన్నా, అన్ని విరాట్ కోహ్లీ రికార్డ్స్ మొత్తం రికార్డ్ బ్రేక్ చేస్తాడు ఫస్ట్ వీడియోలో. అది అన్ని కరెక్ట్ సెట్ చేస్తున్నాడు. నిజంగా. మళ్ళీ ఆ, సిరాజ్ టెస్ట్ డెబ్యూ కంటే ఇంతవరకు ఇండియా గాబాలో, కేప్ టౌన్ లో, ఎడ్జ్ లో టెస్ట్ మ్యాచ్ గెలవలేదు అసలు. సిరాజ్ టెస్ట్ డెబ్యూ తర్వాత ఈ మూడు వెన్యూస్ లో ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అండ్ మూడు టెస్ట్ లో కూడా సిరాజ్ ఫైఫర్ తీసిండు, 5 వికెట్స్. అది క్రేజీ ఈ అసలు. ఈ సిరాజ్ మెయిన్ కంబ్యాక్ అక్కడ ఫస్ట్ లో టెస్ట్ కంబ్యాక్ వచ్చింది. మ్మ్. మళ్ళీ ఇక్కడ కూడా ఎన్నో రోజుల నుంచి బౌలింగ్ వేస్తున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, కానీ వికెట్స్ రావట్లేదు. కానీ ఇది ఒక కంబ్యాక్ ఇన్ టెస్ట్. నిజంగా. 5 వికెట్. ఫస్ట్ టెస్ట్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్ బాగా వేస్తాడు, కానీ వికెట్స్ పడలేదు. కానీ మంచి బౌలింగ్ కూడా ఫామ్ లోకి వచ్చింది. ఆ, ఇంకా ఇప్పుడు మ్యాచ్ ఊపందుకున్నది, సిరీస్ ఊపందుకున్నది సిరీస్ బాగా. ఊపందుకుంది. నెక్స్ట్ మ్యాచ్ బుమ్రా వస్తాడు నాకు తెలిసి. మోస్ట్లీ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్ లో వస్తాడు. సో బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి కూడా ఆకాశ్ దీప్ సెకండ్ ఇండియన్ బౌలర్ టు రికార్డ్ 10+ వికెట్స్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. అవును. అసలు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసుకుంటూ టెస్ట్ గెలిచింది. ఇట్స్ ఏ మెమొరబుల్ విన్ ఇండియాకి. అండ్ ఇంకోటి, మనం ఇంగ్లాండ్ గురించి మాట్లాడితే స్టోక్స్ ఒక కమెంట్ ఇచ్చాడు మ్యాచ్ అయిపోగానే. ఆ పిచ్ ఆల్మోస్ట్ మొత్తం కొంచెం సబ్ కాంటినెంట్ పిచ్ లాగా అయిపోయింది, అందుకే ఇండియాకి అడ్వాంటేజ్ వచ్చి ఇండియా మ్యాచ్ గెలిచింది అన్నారు. అసలు యాక్చువల్లీ స్టోక్స్ అండ్ మెక్కలం వీళ్ళిద్దరు కోచ్ కెప్టెన్ అయ్యారో అప్పటి నుంచి ఇంగ్లాండ్ మొత్తం బ్యాటింగ్ పిచెస్ తయారు చేసింది. సో బ్యాటింగ్ పిచ్ తయారు చేసిందే వీళ్ళు. మళ్ళీ వీళ్ళు మ్యాచ్ గెలిచినప్పుడల్లా మేము అటాకింగ్ బాగా ఆడుతున్నాం, టెస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ చేస్తున్నాం అని కామెంట్ ఇస్తారు. ఓడిపోతే మాత్రం పిచ్ బాగాలేదు, పిచ్ స్పిన్ అవుతుంది, పిచ్ ఏమో సబ్ కాంటినెంట్ వేరే టీంకి సపోర్టింగ్ ఉంది, లేకపోతే వెదర్ బాగాలేదు అని చెప్పి ఏదో కామెంట్స్ ఇచ్చేయడం. ఈరోజు మన చిన్న పిల్లలు ఓడిపోతే వాడు అది చేసాడు, ఇది చేసాడు అని కొట్టుకుంటారు చూడు. అలా వాళ్ళు గెలిస్తేమో అంతా మాది, మేము చేసినామని అనుకుంటారు. ఓడిపోతే మాత్రం వాళ్ళు పిచ్ తయారు చేశారు, పిచ్ వాళ్ళకి సపోర్ట్ చేసింది అంటారు. ఏదో ఇంటర్నేషనల్ క్రికెటర్ లా మాట్లాడతాడు. ఏమో స్టోక్స్ ఏమైందేమో.
వీళ్ళు లాస్ట్ టైం కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ క్వాలిఫై కాలేదు. వీళ్ళు ఇట్లనే ఇదే మైండ్ సెట్ తో పోతే ఈసారి కూడా మోస్ట్లీ క్వాలిఫై అవ్వరు డబ్ల్యూటీసీ ఫైనల్ కి. ఇంగ్లాండ్ హోమ్ ఆఫ్ క్రికెట్, అలాంటిది 3 WTC ఫైనల్స్ జరిగితే ఒక్క WTC ఫైనల్ కూడా క్వాలిఫై అవ్వాలి వాళ్ళు. అదే కదా. ఈసారి కూడా క్వాలిఫై అవ్వకపోతే మెక్కలని నాకు తెలిసి ఉండి కూడా వేస్ట్. వాళ్ళు బ్యాస్ బాల్ అని చెప్పుకోవడం ఏం లాభం టెస్ట్ మ్యాచ్ గెలవంది. నాకు తెలిసి అప్పుడు మొత్తం చేంజ్ అయిపోతాయి WTC సైకిల్ తర్వాత వాళ్ళందరి. నిజంగా. ఇది క్రూషియల్. ఈ డబ్ల్యూటీసీ సైకిల్ ఇద్దరు స్టోక్స్ అండ్ మెక్కల్ ఇద్దరికి క్రూషియల్. ఇంకోటి ఈ టెస్ట్ మ్యాచ్ లో ఒక చిన్న మూమెంట్ ఏంటంటే, జనరల్ గా టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. బట్ ఏంటంటే ఒక చిన్న మూమెంట్ ఎవ్వరు అంతగా పెద్ద అబ్జర్వ్ చేయండి ఏంటంటే స్టోక్స్ వికెట్ యాక్చువల్లీ వాషింగ్టన్ వేసిన ఫస్ట్ ఓవర్ లంచ్ ముందు యాక్చువల్లీ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేయాలి. కానీ ఏంటంటే స్టోక్స్ స్పిన్నర్ స్ట్రగుల్ అవుతాడని చెప్పి మన శుభ్మన్ గిల్ ఫాస్ట్ ఫాస్ట్ గా వాషింగ్టన్ సుందర్తో బౌలింగ్ వేపిస్తాడు. సో వాషింగ్టన్ సుందర్తో బౌలింగ్ వేపిస్తాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ పంత్ అంటాడు సుందర్తో, వీడి స్టోక్స్ సింగిల్ ఇవ్వు, సో నెక్స్ట్ ఓవర్ జడేజా వచ్చినప్పుడు మళ్ళీ స్టోక్స్ స్ట్రైక్ లో వస్తాడు, వికెట్ వచ్చే ఛాన్స్ ఉందని. కానీ సింగిల్ రాదు. సో మళ్ళీ లంచ్ కి జస్ట్ ఒక 3 minutes ఏమో ఉంటది. అదే లాస్ట్ ఓవర్ అనుకుంటారు అందరు. జడేజా మంచిగా మన ఫాస్ట్ గా 2 minutes లో ఓవర్ కంప్లీట్ చేసేస్తాడు. ఇంకొక 1 minute ఉండనంగా ఇంకో ఓవర్ వచ్చేస్తుంది, వాషింగ్టన్ సుందర్ వచ్చేస్తాడు. అదే ఓవర్ లో స్టోక్స్ అవుట్ అయిపోతాడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో. ఏంటంటే ఈ చిన్న చిన్నవి మ్యాచ్ చూసినప్పుడు అర్థమవుతాయి. అ- టెస్ట్ క్రికెట్ లో చిన్న చిన్న మూమెంట్స్ మనకు అవి జస్ట్ హైలైట్స్ చూసినా వికెట్ కనిపిస్తది, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు. అవును. కానీ ఇది మ్యాచ్ లైవ్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం. జడేజా జస్ట్ ఓవర్ని 2 overs లో కంప్లీట్ చేయడం వల్ల ఒక ఇండియాకి ఎక్స్ట్రా ఓవర్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా ఓవర్ లోనే వాషింగ్టన్ సుందర్ స్టోక్స్ అవుట్ చేసిండు. ఇంకోటి స్టోక్స్ అబ్జర్వ్ చేసినాం అనుకో, ఈ మధ్య వికెట్ పడిపోగానే ఏదో అదేదో మొత్తం మ్యాజిక్ బాల్ వచ్చినట్టు expression హరీబరీగా. ఇస్తాడు. అది చూసా, అదేదో అది క్లియర్ ఆల్మోస్ట్ మొత్తం అంతా ప్లమ్ మాదిరి అనిపించింది. ఏదో బ్యాట్ తగిలింది ఇన్సైడ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు స్టోక్స్. ఈ మ్యాచ్ అనే కాదు, ఇండియాలో ఇంగ్లాండ్ సిరీస్ అయినప్పుడు అప్పుడు బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయినప్పుడు కూడా అదే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు స్ట్రైట్ బాల్స్ వదిలిపెట్టి. సో ఫైనల్లీ రసవత్తరం. ఎనీవే, ఇండియా ఇండియా రసవంతమైన టెస్ట్ తో బాగా గెలిచి మంచి ఊపందుకున్న సిరీస్. మంచి బౌలింగ్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. బౌలింగ్ వీక్ అనుకున్నాం అందరూ. తెలుసు కదా, ఇండియా ఇలాంటివన్నీ ఎన్నోసార్లు ఫేస్ చేసి ఓవర్కమ్ చేసి మంచి జెట్ స్పీడ్ లో ముందుకెళ్తుంది. సో ఈసారి బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ చెప్పనక్కర్లే. ఒకరు కాకుంటే అందరూ బీచ్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ మంచి ఫైర్ లో ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఇంకా ఫైర్ రావడానికి లాట్స్, ఇంకా అది ఇంకా మంచి ఊపు ఉంటది. ప్రాపర్ టెస్ట్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. మంచిగా ఉంది సిరీస్. యా, పెద్ద గ్యాప్ కూడా లేదు నెక్స్ట్ మ్యాచ్ కి, థర్స్డే రోజే. సో మళ్ళీ ఆ మ్యాచ్ ప్రివ్యూతో ఇంకో వీడియోతో ముందుకు వస్తాం. అంటిల్ దెన్, సీ యూ గైస్. Please do subscribe and like and share the video, guys. Bye bye.